నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. వాహనదారులను బెదిరిస్తూ భార్య భర్తలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిజామాబాద్ బైపాస్ రోడ్లో మహారాష్ట్రకు చెందిన భార్య భర్తలు ఈ దందాకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం రోడ్డుపై భార్య ద్విచక్ర వాహనదారులను ఆకర్షిస్తోంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళుతోందని పోలీసులు చెబుతున్నారు. భర్త వెనకాల వచ్చి బెదిరించి దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య భర్తలను అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్తో మోసం చేస్తున్న ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న రూరల్ సీఐతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. ద్విచక్ర వాహనదారులను హనీ ట్రాప్ చేసి డబ్బులు లాగుతున్న దంపతులని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ సీఎం అంతా ఉన్నారు. ఈ అంశం సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడుతారు. సరే, అంటే ఈ ముఠా ఏ విధంగా దోపిడీలకు పాల్పడతారు, అసలు ఎట్లా ఆకర్షిస్తారు? వీళ్ళు భార్యాభర్తలు నుండి నాందేడు చెందిన వాళ్ళు గత 2 నెలల నుండి మాధవనగర్ ఏరియాలో రెంట్కు ఉన్నట్టు తెలిపినారు. మాకు గత 15 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. డిఎస్ చౌరస్తా కానీ ఆర్మూర్ రోడ్లో కానీ ఒక మహిళ ఒంటరిగా నిలబడి గంటలు నిలబడి ఒక ద్విచక్ర వాహనాలు వస్తే వాళ్ళను దగ్గరికి పిలిచి సైకిల్తో పిలిచి వ్యభిచారణ కోసము ఒక రేటు మాట్లాడుకొని వెళ్ళడం, వాళ్ళ వెహికల్ ఎక్కిన తర్వాత ఆమె వెనకాల వాళ్ళ భర్త ఫాలో అవ్వడము ఒక స్కూటీ మీద, ఇవన్నీ జరుగుతున్నాయి. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుండి ఎంత డబ్బులు ఆమె వాళ్ళ దగ్గర ఉంటే అంత డబ్బులు దోచుకుంటున్నారనే సమాచారం ఉంది. సో దానికి సంబంధించిన విక్టిమ్స్ ఎవరికి ముందుకు రావడం లేదు. కానీ మేము కూడా ఒక రోజు ఒక వేరే సివిలియన్ వ్యక్తిని పంపి కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఆ మహిళ వెంబడి మా వ్యక్తి వెళ్ళేటప్పుడు కూడా ఆ మహిళా గ్యాంగ్ చెందిన వ్యక్తి వెనకాల నుండి మా వ్యక్తిని అడ్డుకోవడము ఇవన్నీ జరిగినాయి. అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది వెనకాల ఇంకొక వ్యక్తి వచ్చి చేస్తున్నాడని. సో దీనంతా బట్టి మేము మొన్న గూపన్పల్లి కమ్మన్ వద్ద వాళ్ళు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ రాగా పంచులను తీసుకొని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళడంతోనే వాళ్ళు ఈ నేరాన్ని వెళ్ళి పట్టుకొని పోలీసునికి వచ్చి విచారణ చేయగా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి ఒక బైకు, మనీ, కండోమ్ ప్యాకెట్స్ మరియు మొబైల్స్, ఒక చిన్న కత్తి కూడా వాళ్ళ బైక్ డిక్కీలో దొరికింది. సో ఇది వాళ్ళు గత 2 నెలలుగా ఇక్కడ ఉండి చేస్తున్నట్టు వాళ్ళు చెప్పినారు. కాబట్టి యువత ఎవరైనా సరే ఇలా హనీ ట్రాప్కు జరగద్దు. ఎవరైనా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా సరే విక్టిమ్స్ ఉంటే నిర్భయంగా మీరు భయం లేకుండా వచ్చి మాకు సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క స్టేట్మెంట్ మేము కోర్టులో ప్రకటిస్తే ఇలాంటి వారికి శిక్ష పడడంలో సహాయం చేయగలరు. ఏం సార్, ఈజీ మనీ కోసమా? ఎందుకంటే అంటే మీ విచారణలో ఏమని చెప్తున్నారు, అసలు ఎందుకు ఇట్లా హనీ ట్రాప్ చేసి డబ్బులు లాగుతున్నట్టు? ఈజీ మనీ కోసం వీళ్ళు ఇంతకుముందు కాస్మోటిక్స్ తెచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో అమ్మేవాళ్ళట. సో ఆమెకు హెల్త్ బాగాలేదు, అప్పటి నుంచి సహకరిస్తలేదు. వాళ్ళ భర్త ఒక్కటి చేయడం వల్ల సో ఈ మనీ సరిపోతలేదు, ఆరోగ్య ఇష్యూల వల్ల ఖర్చులకు ఎక్కువ సరిపోతలేవని ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. చాలామంది బాధితులు ఉన్నారు, కానీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఇష్యూలో. ఇప్పటివరకు అయితే ఎవరు లేదండి. నిన్న రిమాండ్ చేశాం కాబట్టి ఇవాళ అందరికి పేపర్కు వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నా వస్తే ఈ కేసుకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఏం లేదు, మీరే బాధితులు ఈ కేసులో కాబట్టి వచ్చి నిర్భయంగా తెలుపగలరు. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద భార్యాభర్తల గలీజు దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇద్దరిని అరెస్టు చేశారు. వాళ్ళంతా కూడా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు. వీళ్ళు హనీ ట్రాప్ చేస్తూ వాహనదారులను టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బులు లాగుతారు. ఇలాంటి చాలా కేసులు అయితే గత 4 నెలలుగా నిజామాబాద్ నగరంలోని బైపాస్ కేంద్రంగా ఈ దందా నడుస్తుంది. దీనిపైన పోలీసులు నిఘా పెట్టి నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అయితే బాధితులు మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. బాధితులు ఎవరంటే రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.